ఈరోజు వచ్చేసి మనము చిక్కుడుగాయ చికెన్ కర్రీ చేసుకుందాము. అయితే ఫస్ట్ ఇది వచ్చేసి అర కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ అనమాట చికెను. వీటిలో కావాల్సిన పదార్థాలు చిక్కుడుగాయలు, టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అనమాట. మనం ఈ కర్రీ చేసే ప్రాసెస్ ఎలాగనేది మీకు చూపిస్తాను. చికెన్ వేసుకొని పెట్టుకున్న ప్యాన్ అనేది పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు, స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఈ చికెన్ నుంచి వాటర్ అన్నీ వచ్చి ఇవన్నీ ఆ వాటర్ని ఇంకిపోయే వరకు మనము వేయించుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, చాలా వరకు మగ్గిపోయింది. వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. మనకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. సరిపోతుందండి. ఈ నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదనమాట కర్రీకి. ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. చూసారు కదండి, చికెన్ వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు వేసేసాను, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం నెక్స్ట్ వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మగ్గిన తర్వాత చిక్కుడుకాయ వేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు వచ్చేసేటప్పటికి చెట్టు చిక్కులు అనమాట, ఇంట్లో కాసినవి చిక్కులు వేసేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాం. అలాగే టమాటా కూడా వేసేసుకుందాం. కారం వేసేసుకుందాం. ఒక 2 స్పూన్లు కారం వేసాను. రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ కారపు వాసన పోయే వరకు మనం సిమ్లో పెట్టి మగ్గించుకుందాం. అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను అనమాట. కారం వేసేయండి. చింతపండు పులుసు పోసుకుందాం. మనకి సరిపడినంత పులుసు అనేది పోసుకొని ఉడికించుకున్నాం. పులుసు దగ్గర పడిందండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ చాలు, సరిపోతుంది. ఒకసారి కలుపుకుందాం. పచ్చి వాసన పోయే వరకు వేపుకుందాం, ఉడికించుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి ఇది, హోమ్ మేడ్. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. ఎమ్మి చికెన్ కర్రీ, చిక్కుడుగాయ చికెన్ కర్రీ రెడీ అండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫాలో చేయండి.